దొరికొచ్చి మాట్లాడదాం ఫైనల్ చేసుకుందామని. కొత్తగా జాయిన్ అయిందట. నేను 3 రోజుల నుంచి టైం అడుగుతున్నా రండి సర్ప్లస్ మొత్తం ఇక్కడ మొత్తం ఏమంటుందంటే పైప్ లైన్స్ చేస్తామన్నారు కదా. వర్షం పడితే రిలీఫ్ ఓవర్ రారు. కలెక్టర్ చెప్తాము అందరు చెప్తాము. అదే వాళ్ళ జిఎన్ఆర్ వాళ్ళ మీరు చెప్పే పట్టుకుని నేను వచ్చి నిలబడ్డాను. నేను గంటన్నారా బయటకు దాని తర్వాతనే మన బేస్మెంట్ ఉంది. ఆ బోర్ ఉంది కదా, ఆ బోర్ పెట్టిన రిపేర్ ఏమన్నా ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా ఓపెన్ బోరే ఓపెన్ రాదు. అట్లాగే తీసుకోరా బాబు అని తీసుకొని ఖమ్మం కాడికి ఇట్లా తీసుకోమని చెప్తున్నారు. మేడం మీరేమంటారు? కడతారా ఫ్యూచర్లో అనవసరం ఏంది ఒకటి గొడవ అయింది ఎప్పటికి ఉంటుంది. దానికి సపరేట్గా పెడితే అయిపోతుంది. అంటే సపరేట్ వాళ్ళు లోపల బౌండరీ లోపల తీసుకొని రాణిస్తారా? చిల్ల కాడికి ఎవరైనా రాణిస్తారా? తర్వాత లేని గొడవలు అవుతాయి. మీరు అమ్మాయిస్తారు వెళ్ళిపోతారు హెచ్ఎండీలు. ఇక్కడ ఉండేలా ఉంది సార్కి. ఇంకోటి ఏంటంటే ఆ బోర్డు ఒకటి కింద ప్లాట్లు ఆ ప్లాన్ అది మీ డిప్టీ మీ ఈ గిట రావాలి, లేకపోతే మీ డైరెక్టర్ వస్తే సైడ్ మీద మాట్లాడదాం. మేము రావాలి కదా, వాళ్ళే కదా మార్కింగ్ ఇచ్చింది మీకు. నువ్వు బాబు ఎలా కాకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ భూమి ఎక్కడ మేము ఎత్తుకపోతలేము, మీరు ఎత్తుకుపోతలేము. ఇక్కడిది సైడ్ ఆపుకోండి. మీరు అక్కడ ఏమైనా చేసుకుంటే అక్కడ చేసుకోండి. ఇక్కడ మీ డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత ఇలా నేను పోతున్నాను. నేను మీ కమిషనర్తో కూడా మాట్లాడతాను. ఇది దీనికి సపరేట్గా పెట్టుకోవాలి. చిల్లకు ఇల్లు కట్టుకున్న వాళ్ళని రావాలన్నా లేదా వాళ్ళు ఇష్టం ఉంటే రామంటారు, లేకపోతే రాకమంటారు. దానికి తర్వాత నువ్వు ఉండవు నేను ఉండవు, జనాలతో కొట్లాడాలి. అయితే ఈ మార్కింగ్ విషయంలో మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే మా సర్వేయర్ కూర్చొని ఈ మార్కింగ్లో మళ్ళీ డిస్కషన్ చేసుకోండి. ఇప్పుడు ఆ బోర్ దగ్గర ఈ బోర్వెల్ ఉంది. ఈ కాడికి తీసుకోమని చెప్పిన ఇట్లా డిస్కస్ చేయండి. హెచ్ఎండిఏ ల్యాండ్స్ వింగ్ మీ డిఈ తర్వాత అక్కడ కింద డౌన్లో ఏం చెప్పండి, అక్కడ ఆపండి. పాత ఇల్లు ఉండే బట్టి మేము తమ్మాలు వేస్తాము, స్తంభాలు వేయించాం. స్తంభాల్లో పట్టుకెళ్ళి మొత్తం ఇక్కడ పాత షెడ్ ఉండే ఈసు ఉండేది, అది బెస్ట్ అవుతుంది. అది గులా కొట్టిరు. అక్కడ ఒకటి ఉండే ఆ డిబ్రీ చేసిన తన అది గులా కొట్టిరు. పేపర్ కూడా చదవకుండా అది చేయకుండా మేమేం లేదమ్మా.